సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేకపోతే ట్విట్టర్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, కాల్స్ లో కానీ ఎవరైనా మెసేజ్ చేసి మనీ కట్టండి, 20,000 కట్టండి, 40,000 ఇస్తాం, 40,000 కట్టండి, 50,000 ఇస్తాం అంటే అవన్నీ స్కామ్లు. దయచేసి వాటి నుంచి దూరంగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే. దయచేసి ఈ నెంబర్కే మెసేజ్ చేయండి, సో దట్ మీకు ఏంటంటే డీటెయిల్స్ తెలుస్తాయి. సో మిగతావన్నీ స్కామ్ నెంబర్స్, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? రేపు మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీకి వద్దాం. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్. సో జూలై 1 రేపు. సో జూలై 1 ముందు ఏమైనా న్యూసెస్ ఉన్నాయేమో చూద్దాం. ఫస్ట్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అని సెన్సిబుల్ లో ఉంటుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక హాలిడే, ఫస్ట్ హాలిడే జూలై 17th ఉంది. జూలై 1 ఏం లేదు. సో ఎకనామిక్స్ క్యాలెండర్ ఏమైనా న్యూస్ ఉందా? లేదు. జూన్ 3 ఒకటి ఉంది, యుఎస్ హై ఒకటి ఇంపాక్ట్, హై ఇంపాక్ట్ న్యూస్ ఇది. ఇంకా జూలై 5th ఒకటి ఉంది, యుఎస్ది. జూలై 11th. సో జూలై 1 అయితే ఏ న్యూస్ లేదు, పర్లేదు మనకి. సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్ లోకి వచ్చాక మీరు మార్కెట్ లో ప్రీవియస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎలక్షన్ రిజల్ట్ లో ఫాలో అయ్యింది, మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. రీసెంట్ టైంలో మార్కెట్ ఏం చేస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ 20 దగ్గర నుంచి, డేట్ 20 ఆర్ 21st నుంచి మార్కెట్ అబ్జర్వ్ చేయండి. 21st నుంచి 30 వరకు ఈ మంత్. ఓకే, సో మొత్తం మార్కెట్ ఒక రేంజ్ లోనే ఉంది. ఎన్ని పాయింట్ల రేంజ్ అంటే ఇది గట్టి కొడితే, మీకు గట్టిగా అబ్జర్వ్ చేస్తే 100 పాయింట్లు, 100 పాయింట్లు కూడా కాదు, ఇంకా చిన్న రేంజ్ ఇది. గట్టి కొడితే ఇది 204 పాయింట్లు, 203 పాయింట్ల రేంజ్ లో ఓవరాల్ గా మార్కెట్ అంతా ఉండిపోయింది ఈ రేంజ్ లో. బట్ మార్కెట్ రేంజ్ లో ఉండిపోయింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కింద చాలా స్పేస్ ఉంది, ఇదంతా కిందన చాలా స్పేస్ ఉంది. ఓన్లీ క్యాండిల్స్ మాత్రం మీరు కౌంట్ చేస్తే, చేయండి. ఓన్లీ జస్ట్ 100 పాయింట్స్ రేంజ్ లో ఆల్మోస్ట్ 20 నుంచి 20 తారీఖు నుంచి ఇప్పుడు ఎండ్ వరకు ఉండిపోయింది. అంటే మార్కెట్ పర్ఫార్మెన్సే లేదు. బాగా అబ్జర్వ్ చేయండి, బాగా రేంజ్ లో ఉండిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి? సింపుల్ లాజిక్. ఎంత మార్కెట్ ఎంత నేరో అయితే, ఎంత స్ట్రెస్ అయితే, అంటే ఎంత గట్టిగా నొక్కి పెడితే అంత పెద్ద బ్లాస్ట్ వస్తుంది. ఏ వైపు అయితే ఆ వైపు. అంటే లైక్ ఎంత రూమ్ లో ఎంత బంధించి ఉంచితే ఒక్కసారి బ్లాస్ట్ అవ్వగానే ఎలా పరిగెడుతుంది, అదే జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. ఎంత నేరో అయితే మార్కెట్ అంతే బ్లాస్ట్ వస్తుంది. ఏ వైపు వస్తుంది అనేది మనం డిసైడ్ చేయలేం, ఎప్పుడు చెప్పలేం. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ మార్కెట్. అప్పటికున్న సిచ్యువేషన్స్ కానీ, మార్కెట్ లో హెవీ నెగిటివ్ న్యూస్ కానీ ఏమైనా మార్కెట్ కి ఇంపాక్ట్ చేస్తే అటువైపు వెళ్తుంది. బట్ ప్రెసెంట్ అయితే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే, టూ స్ట్రైక్ ప్రైజెస్ పెట్టుకున్నాను. షో అయ్యే కొడుతున్నాను. ఓకే, షో అయ్యే కొట్టాక మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి. 12,300 లో ఏముంది? స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ లెవెల్ కనబడుతుందా? 12,300 అంటే ఈ లెవెల్, ఈ కింద లెవెల్. ఈ 12,300, 12,250, 360 వరకు ఇదంతా ఒక జోనే. నేనైతే 12,350 వరకు ఒక జోన్ పెట్టుకున్నా. 300 నుంచి 350కి ఒక జోన్. దాని తర్వాత మళ్ళీ పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 12,500 దగ్గర ఉంది. అంటే ఒకవేళ సపోజ్ మార్కెట్ కానీ ఇది బ్రేక్ అయితే 12,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు అప్ సైడ్ బ్రేక్ అయితే. కింద సపోర్ట్ మాత్రం 12,200 దగ్గర ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర ఉంది. ఎక్కడ? ఈ లెవెల్ దగ్గర. ఓకే, దాని తర్వాత పెద్ద సపోర్ట్ అంటే 12,000 దగ్గర ఉంది. మధ్యలో ఎప్పుడైనా క్రియేట్ అయిపోవచ్చు. ఇప్పుడు పాయింట్ టు బి నోటెడ్, రెసిస్టెన్స్ మాత్రమే పెద్దగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇక్కడ కట్టించారు. బట్ పడితే మాత్రం 12,000 దగ్గర ఉంచారు. ఓవరాల్ గా ఓఏ చూడండి. ఓవరాల్ గా ఓఏ చూస్తే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారా, పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారా మీరు అబ్జర్వ్ చేస్తే కాల్ సైడ్ 2.45 CR ఉంది, పుట్ సైడ్ 1.78 CR ఉంది.
1.78 సిఆర్ ఎక్కువ, 2.45 సిఆర్ ఎక్కువ. ఆబ్వియస్లీ 2.45 సిఆర్, బట్ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇది 1.78, ఇది 2, అంటే ఆల్మోస్ట్ 45 సిఆర్ ఎక్స్ట్రా కాల్ సైడ్ ఉంది. మార్కెట్ లో ఒక ప్రెషర్ ఉంది, నెగిటివ్ ప్రెషర్. కాల్ సైడ్ అయితే బిల్డప్ చేయడం స్ట్రాంగ్ గా స్టార్ట్ చేశారు, అంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. కాల్ సైడ్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి వెళ్ళడం కష్టపడుతుంది, అంటే ఈ లెవెల్ దగ్గర సెల్ చేసి కూర్చున్నారు హెవీగా. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి వెళ్ళడం కష్టపడుతుంది, బట్ వెళ్తే మాత్రం 12,550 500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇప్పుడు 12,300 నుంచి 350, 12,350 క్రాస్ అయితే 12,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ ఈ లెవెల్లో ఏమవుతుంది? హెవీ సెల్లింగ్ అయిపోవడం, ప్రెషర్ కనబడుతుంది. నేను ఏం చెప్తాను అర్థం చేసుకుంది. హెవీ సెల్లింగ్ అవుతుంది కానీ ఫాల్ అవ్వట్లేదు. బిగ్ క్వాంటిటీలో గట్టికి సెల్ చేయట్లేదు. నార్మల్ క్వాంటిటీ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు ఈ లెవెల్ దగ్గర. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడం వేరు, హెవీ క్వాంటిటీ సెల్ చేయడం వేరు. సెల్లింగ్ ప్రెషర్ అనుకో నార్మల్ గా ఇక్కడికి వస్తుంది, సెల్ అవుద్ది. అదేంటనుకో మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్లు తీసుకుంటూ ఉంటది. దాని అర్థం ఏంటంటే లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్. అది ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుంది, అయితే అప్పు అయితే డౌన్, ఎటైతే అటు బ్లాస్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటుంది కాబట్టి డౌన్ సైడ్ బ్లాస్ట్ అవ్వాలి అయితే. సో పాయింట్ అది. ఓకేనా, ఒకవేళ పడితే అక్కడ 12,000 దాకా వచ్చేయచ్చు, అంటే ఈ లెవెల్ వరకు. ఒకవేళ కానీ మార్కెట్ క్రాస్ అయితే ఈ లెవెల్ దాకా వచ్చేది. ఇప్పుడు నా పాయింట్, ప్రెసెంట్ మార్కెట్ ఉన్న కండిషన్ 12,200. 12,200 నుంచి 12,350 ఈ రేంజ్ లో ఉందా మార్కెట్? ఎలాగా వర్స్ట్ గా ఉంది. నేను ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేయను, మీరు చేయడానికి ప్రిఫర్ చేయకండి, సైలెంట్ కూర్చోండి. స్క్రీన్ మిమ్మల్ని పెరగవు. ఒకవేళ 12,350 క్రాస్ అయ్యిందా, ఎలాగా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని మీద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే నేను 12,500 వరకు టార్గెట్ పెట్టుకుంటా. పడితే మాత్రం 12,200 కానీ క్రాస్ అయితే 12,000 వరకు నేను టార్గెట్ పెట్టుకుంటా ఈజీగా. ఓకే, ఇది నా బేసిక్ జస్ట్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీకి వచ్చాక, ఫిన్ నిఫ్టీ మీరు చూస్తే మంచి ర్యాలీ అయింది. ఒక స్టెప్ బాక్స్ నుంచి ఒక బ్రేక్అవుట్, మంచి ర్యాలీ. ఇక్కడ ఓవరాల్ గా సస్టైన్ అవుతుంది మార్కెట్ ఇప్పుడు ఈ లెవెల్. అదే మీరు ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే, ఫిన్ నిఫ్టీలోకి రండి. ఫిన్ నిఫ్టీ షో అయ్యకూడదు. ఫిన్ నిఫ్టీ ఇప్పుడు నార్మల్ ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మీరు చూస్తే 23,500 దగ్గర ఇద్దరు ఉన్నారు. కాల్ ఉంది, పుట్టు ఉంది, కనబడుతుందా? అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ హెవీగా ఉంది, రెడ్ కలర్ ఎంత 23,500. సో ఒక్క నిమిషం, 23,500 ఈ లెవెల్ ఇద్దరికి ఇంపార్టెంట్, సెల్లర్ కి ఇంపార్టెంట్, బయ్యర్ కి ఇంపార్టెంట్. 23,500 లెవెల్ ఇద్దరు ఇంపార్టెంట్. ఇద్దరు ఈ లెవెల్ దగ్గర ఫైట్ చేసుకుంటున్నారు. ఆడి పైకి పట్టుకెళ్తాను, ఆడి కిందకి పట్టుకెళ్తాను, ఇద్దరు ఈ లెవెల్లో ఫైట్ చేసుకుంటారు. సపోర్ట్ ఎక్కడుంది అంటే చూడండి, 23,200, 23,000 దూరంగా సపోర్ట్లు ఉన్నాయి. రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉంది అంటే రెసిస్టెన్స్ ప్రతి దగ్గర రెసిస్టెన్సే. 23,600, 23,700, 23,800, 24,000. సో అప్పర్ సైడ్ అన్ని రెసిస్టెన్సే. నా వరకు ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలంట ఇప్పుడు దీన్ని బట్టి నేను ఈ లోగన్ క్రాస్ అయితే అప్పుడు నేను ఒక కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్లాన్ చేయాలి. ఏది? 23,400. అదే విధంగా అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే 23,600 కానీ 23,700 ఈ అప్ సైడ్ లెవెల్ కానీ క్రాస్ అయితే అప్పుడు నేను కాల్ సైడ్ ప్లాన్ చేయాలి. నా వరకు నా వ్యూ చాలా క్లియర్గా ఉంది నాకు ఫిన్ నిఫ్టీలో. ఏంటి? సింపుల్, 23,700 దగ్గర మార్కెట్ దొరికితే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి నేను ఒక పుట్ ప్లాన్ చేస్తాను, అంటే పుట్ బై చేసుకోవచ్చు, ఆ కాల్ సెల్ చేయొచ్చు. ఇక్కడ ఒక లెవెల్. ఓకే, అదే విధంగా 23,400 దగ్గర కానీ మార్కెట్ ప్రెసెంట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దీని కింద మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంటే లైక్ 23,400 దగ్గర రెసిస్టెన్స్ అయిపోతే, ప్రెసెంట్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ క్రియేట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లెవెల్ టెస్ట్ చేసి దెన్ మార్కెట్ పడతా చూసారా, ఆ లో బ్రేక్ అయిపోద్ది. డే లో బ్రేక్ అయినప్పుడు నేను అప్పుడు మళ్ళీ పుట్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 23,500 లెవెల్ దగ్గర పైకి వెళ్ళి కిందకి వచ్చి ఈ రేంజ్ లో వాల్టైల్ ఉందా, వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాను. వెయిట్ చేసి ట్రేడ్ చేయడం అంటే అయితే మార్కెట్ ఎక్కడ దొరకాలి లేదా ఎక్కడ దొరకాలి, ఈ మధ్యలో వాల్టైల్ అయితే నేను ట్రేడ్ చేయను, అర్థం చేసుకోండి. ఓకే, అది నేను చెప్పే సినారీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మంచి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లా ఉంది ఇది.
సో నాకైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లా కనబడుతుంది, కంప్లీట్ ఇలా వచ్చి ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఈ కింద వరకు కప్ చేస్తే ఇంతవరకు రావాలి. ఇప్పుడు అది లేకపోతే జస్ట్ మీరు దీన్నే తీసుకోవచ్చు కప్ కింద. ఓకే, సో అది పక్కన పెడదాం, కప్ అండ్ ప్యాటిల్ హ్యాండ్ ఇవన్నీ కాదు. కానీ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వెళ్దాం. ఎస్, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 53,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్. 53,000 అంటే ఇది, ఈ లెవెల్ బ్రేక్ అవడం కష్టం. మీరు గుర్తుపెట్టేసుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవడం కష్టం 53,000. ఓకే, సపోర్ట్ ఎక్కడుంది అంటే సపోర్ట్ కూడా ఇక్కడ 52,500. ఓకే, 52,500 ఈ లెవెల్ దగ్గర చాలా చిన్న సపోర్ట్ ఉంది, మైనర్ సపోర్ట్. అది ఇంపాక్ట్ కూడా చేయలేదు. ఎందుకు మైనర్ సపోర్ట్ అంటున్నానంటే ఆల్రెడీ ఆ సపోర్ట్ బ్రేక్ కింద క్లోజ్ ఇచ్చింది. సపోర్ట్ బ్రేక్ కింద ఇచ్చింది, అది మేజర్ ఇంపాక్ట్ చేయలేదు. దాని తర్వాత మీరు సపోర్ట్లు చూస్తే ఎక్కడ పెద్దగా లేవు. మీకు ఏం అర్థం అవుతుంది, పెద్ద సపోర్ట్లు ఎక్కడ లేవు. ఇక్కడ 2.56 CR కాల్ ఉంది, 1.94 CR పుట్ ఉంది, బట్ పెద్దగా సపోర్ట్లు స్ట్రాంగ్ గా ఎక్కడ బిల్డప్ చేయలేదు. సో చేయకపోతే ఏమవుతుంది మార్కెట్ లో, సింపుల్. రేపు ఒకవేళ మార్కెట్ ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే ఈ లెవెల్ మార్క్ చేసుకో చాలు. ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయితే మార్కెట్ విల్ డెఫినెట్లీ కమ్ స్టిల్ ఇయర్ ఈ రేంజ్ కి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక లెవెల్ చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ లెవెల్ ఏంటదంటే బ్యాంక్ నిఫ్టీ, ఒక్క నిమిషం, బ్యాంక్ నిఫ్టీ 52,500. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ 52,500 ఇంట్రెస్టింగ్ లెవెల్. ఎందుకు, ఇది చాలా వీక్ సపోర్ట్. వీక్ సపోర్ట్, దాని కింద ఆల్రెడీ క్లోజింగ్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్, రేపు దీని పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 52,500 దగ్గర సపోర్ట్ తీసుకొని కానీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే, ఎందుకంటే ప్రీవియస్ తీసుకుంది, అబ్జర్వ్ చేయండి. ఈ రోజు అంటే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫాల్స్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ చూసి చాలా మంది కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు రేపు గ్యాప్ అప్ లో ట్రాప్ అయిపోతారు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే, ఎందుకంటే నిన్న కూడా ఈ లెవెల్ దగ్గర తీసుకొని దాన్ని బ్రేక్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుందా, 52,500 దగ్గర కన్ఫర్మ్ గా ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. డీసెంట్ టార్గెట్ ప్లాన్ చేయొచ్చు ఈజీగా. అంటే ఈ పై వరకు ప్లాన్ చేయొచ్చు, లేదా దీని హై బ్రేక్ అయ్యే వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. ఒకవేళ లేదు, గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఇక్కడ దొరికితేనే నేను పుట్టు ప్లాన్ చేస్తాను. అంటే సపోర్ట్ రిస్క్ సార్ నేను అనిపిస్తే ఇక్కడ పుట్టు ప్లాన్ చేయండి ఈ లెవెల్ దగ్గర. ఇది స్ట్రాంగ్ లెవెల్, ఇక్కడ కన్ఫర్మ్ గా మార్కెట్ కిందకి వస్తే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కిందే కిందకే పడాలనుకో, నేను 52,245 సారీ 52,245 ఈ లెవెల్ గాని క్రాస్ అయ్యి కింద క్లోజింగ్ ఇస్తే, 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చినా, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే, 15 minutes క్యాండిల్ ఇది, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే, దెన్ నేను అప్పుడే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. స్టిల్ 51,800 వరకు, ఈ లెవెల్ వరకు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ నిఫ్టీ 50కి ఇంకా ఎక్స్పైరీ చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 3 months అడ్జస్ట్ అయి ఉంటాయి. సో నిఫ్టీ 50 చెప్పట్లేదు. ఓకే, సో నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు చూస్తే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదే ఫిన్ నిఫ్టీ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదే ఫ్యూచర్ లో లాస్ట్ 16 minutes ఏమైంది, మిడ్ క్యాప్ నిఫ్టీ షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్, బిగ్ ప్లేయర్ కాదు, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. చూడండి, షార్ట్ బిల్డప్ అయింది, షార్ట్ కవరింగ్ అయింది, లాంగ్ బిల్డప్ అయింది, లాంగ్ అన్వైండింగ్ అయింది, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్ అన్ని జరిగాయి. ఎప్పుడైతే అన్ని జరిగితే దాని అర్థం చేసుకొని మార్కెట్ పైన కింద సెల్ చేసి కొడుతున్నారు. అంటే పైన సెల్ చేస్తున్నారు, కింద ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ కింద నుంచి అది రేంజ్ లో ఉంటది. ఎప్పుడైతే షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ అన్ని జరుగుతాయో అది రేంజ్ బౌండ్ మార్కెట్. అది గుర్తు, సింపుల్ అంతే. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, 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 షార్ట్ కవరింగ్ వచ్చింది, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ వచ్చింది, అసలు బిగ్ ప్లేయరే లేడు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాంగ్ బిల్డప్ ఓకే, దాంతో లాంగ్ అన్వైండింగ్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే బిగ్ ప్లేయర్ అని కాదు, ఒక క్వాంటిటీ వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ అయింది, కొద్దిగా బిగ్ ప్లేయర్ అయ్యాడు. మళ్ళీ అంటే బిగ్ ప్లేయర్ అంటే ఓకే, డీసెంట్ అమౌంట్ బిగ్ ప్లేయర్. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ఓకే, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. అంటే బై చేస్తున్నారు,
మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు, బై చేస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. అదే జరిగింది ఇక్కడ, ఇంకేం జరగలేదు. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో కూడా ఏమైనా బిగ్ ప్లేయర్ వచ్చాడా? ఎస్, నిఫ్టీ 50లో చూస్తే క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ వచ్చాడు. చూడు, బిగ్ ప్లేయర్ అంటేనే బిగ్ ప్లేయర్ క్వాంటిటీ ఇలా ఉంటుంది, 3,28,055. ఇది బిగ్ ప్లేయర్ క్వాంటిటీ. సో లాంగ్ బిల్డప్ జరిగింది, మళ్ళీ లాంగ్ బిల్డప్ బిగ్ క్వాంటిటీ దూరింది, అంతే. ఇంకా డే ఎండ్ వరకు కూర్చుంటారు వాళ్ళు, మరి ఎక్కడ పొజిషన్స్ తీరు. మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది, ఇది వేస్ట్, ఇది నార్మల్ బై పెట్టడానికి. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, నార్మల్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. అదే నిఫ్టీ చూస్తే మీరు ఏమైంది, ఏదైతే లాంగ్ బిల్డప్ జరిగిందో అదే లాంగ్ బిల్డప్ కంటిన్యూ చేసి క్లోజ్ చేస్తారు డే ఎండ్కి. ఓకే, అదనమాట జరిగింది కదా. నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో ఏమైంది, టెలిగ్రామ్ లో జస్ట్ ఈరోజు ఒక క్లాస్ ఇచ్చాను, అంటే ఈరోజు సండే కదా, ఈరోజు క్లాస్ అయింది, టీమ్ తో డిస్కషన్ జరిగింది, క్లాస్ గట్ట అయింది అంతే. సో ఈ మంత్ నేనైతే ఆల్గోస్ ఏమీ రన్ చేయలేదండి. ఈ ఆల్గో తాలూకు పిఎన్ఎల్ ఈ రోజు మా స్టూడెంట్స్ ది నేను షేర్ అయితే చేస్తాను. ఓకేనా, మా స్టూడెంట్ టీం ఎవరిదో ఒకరిది అయితే నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుంది ఎందుకు చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.